మరికొద్ది రోజుల్లో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పార్టీ సైతం బరిలో ఉంటుందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మంతెన సంపత్ కుమార్ తెలుపుతున్నారు. ఆయనతో మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి జవాన్ సుదర్శన్ ఫేస్ టు ఫేస్. ఆదేశాల మేరకు ఈ యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా నన్ను నియమించడం జరిగింది. నా పేరు మంతెన సంపత్. నేను గతంలో పిఆర్పిలో పనిచేశాను. మరి అదే టైంలో ఇక్కడ నిర్మల్ ఎమ్మెల్యే గారు మహేష్ అన్న గారిని రావాలి అని చెప్పేసి చిరంజీవి ఫ్యాన్స్ నుంచి నేను పనిచేశాను. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దగ్గరికి మీరు మా పార్టీలో రావాలని చెప్పి అడిగిన దానిలో నేను కూడా ఒక కీలకమైన వ్యక్తిని. ఇటు ఆంధ్రలోనే కాకుండా తెలంగాణలో ఇక మున్సిపాలిటీ రిజర్వేషన్ ప్రక్రియతో పాటు ఎలక్షన్ కూడా తొందరలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో ఇక జనసేన పార్టీ కూడా తెలంగాణలో మున్సిపాలిటీలు కూడా పోటీకి సిద్ధమైనట్టుగా సమాచారం. అదేవిధంగా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి జనసేన పార్టీ అధ్యక్షులుగా మనతో ఇవాళ నిర్మల్లో రావడం జరిగింది. వాళ్ళ పోటీ ఎలా ఉంటుంది, ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ మాత్రం అది టీడీపీ జనసేన ఉంది కాబట్టి ఇక్కడ పోటీ ఎలా ఉంది, వాళ్ళు ఒంటరి పోటీ చేస్తారా లేకపోతే మద్దతు ఎవరికైనా ఇస్తారా అనేది వేచి మనం వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. జనసేన ముందుగా సివిఆర్ న్యూస్ నమస్కారం. మేము గతంలో కూడా జనసేన పార్టీ అనేక విధాలుగా అనేక టైంలో సపోర్ట్ చేస్తూ వచ్చింది హైదరాబాద్ ఎలక్షన్ గ్రేటర్ పరిధిలో. మరి ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, మా జనసేన నాయకుడు ఆదేశాల మేరకి మేము ఈ మున్సిపాలిటీలో కార్పొరేషన్స్లో పూర్తి స్థాయిలో పోటీలో ఉంటున్నామని చెప్పడానికి, బలంగా చెప్పడానికి ఈరోజు ఈ వేదిక తయారు చేయడం జరిగింది, ఈ ప్రెస్ మీట్ రావడం జరిగింది. మరి పొత్తుల అంశానికి వస్తే, పొత్తుల అంశం ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఎట్లయితుందో అదేవిధంగా ఇక్కడ ఉంటుందా అని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు. మరి అది ఇంకా రాష్ట్ర ఆదేశాల మేరకు మాకు ఇంకేం క్లారిటీ లేదు. బట్ అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేమైతే ముందైతే మా జనసేన పార్టీ నుంచి అయితే ఇక్కడ 42 వార్డ్స్కి మేము ముందుకెళ్తామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం నిర్మల్లో. మరి అది ఆ పార్టీ నిర్ణయం మేరకు ఎప్పుడు ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు. మేబీ పొత్తు ఉండొచ్చు బీజేపీతో, తెలుగుదేశంతో అనే విషయాన్ని మా పార్టీ అధిష్టానం నిర్ణయం చేస్తుంది.